ఎందుకో ఈ నీళ్ళకి నాకు ఏదో గట్టి బంధం ఉంది అనిపిస్తూ ఉంటుంది. హై హలో గాయ్స్, నేను మీ గోస్ట్ రైడర్ మౌలిని. తుఫాన్ వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావద్దు అంటే కానీ నేను మాత్రం కొంచెం కూడా భయం లేకుండా తిరుగుతున్నా. నాన్ ఫోన్ మళ్ళీ చెడిపోయింది. రిపేర్ కోసం అయ్యే డబ్బులతో ఇంకా ఫోన్ తీసుకోవచ్చు కూడా, కానీ నాన్న కొనరు. బికాస్ ఆ ఫోన్ అంటే సెంటిమెంట్. ఇంకా అన్న 15 మినిట్స్ పడుతుంది అంటే పనిలో పని పక్కన షాప్ కి వెళ్ళా. నాన్ ఫోన్ కి పౌచ్ అని మన గోప్రో క్యామ్ కి మెమరీ కార్డ్ తీసుకున్నా. వాటిని కూరగాయల బేరం ఆడి వచ్చేలోపు ఫోన్ కూడా రెడీ అన్నారు. మనం ఎప్పుడు వెళ్ళినా వెంటనే చేసిస్తారా అన్న. వాటికి అయిన ఖర్చు స్క్రీన్ మీద ఇచ్చే టోటల్ ఎంతో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా చిన్న చిన్న పనులుంటే చూసుకొని ఇంటికి జావంగా అలాగానే నాన్న గడ్డికి వెళ్దామన్నారు. సరే అని వెళ్ళా. కొంచెం కోసేసరికి ఇంకా మన వల్ల కాదు అని నాన్న కోస్తుంటే మోపుల్ని మన గోస్ట్ రైడర్ బైక్ మీద ఇంటికి తెచ్చా. అలా మేము ఇంటికి వచ్చామో లేదో ఫుల్ వర్షం. ఇంకా చూడండి గాలివానతో ఎలా వస్తుంది. సో అందరూ జాగ్రత్త. రైతులు ఎవరు ఒంటరిగా పొలానికి అయితే పోవద్దు. అండ్ ఇలాంటి చెట్టు కింద అస్సలు ఉండదు. ఇంకా నాన్న ఈ వర్షానికి చికెన్ తెచ్చారు. అమ్మకు కుకింగ్ లో కొంచెం హెల్ప్ చేసి ఇంకా అమ్మ మన అక్షయ పాత్రం పట్టుకొని వచ్చారు. ఆకలితో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఉంటే ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. మనం వచ్చేట్లు ఇవి నచ్చితే ఒక లైక్,